ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వారం వచ్చి స్వామి చేసి ప్రార్థన చేయించుకున్నాను. క్రియేటిన్ తగ్గింది, గడ్డ కొంచెం కరిగింది. అమ్మ మీరు రండి తల్లి. అయ్యా రండి, వచ్చేస్తున్నారు కదా నడుచుకుంటా. చప్పట్లు కొట్టాడు. కొడుకు వచ్చాడా? కుమారుడు ఎవరైనా వచ్చారు? వీళ్ళతో ఇంకెవరైనా వచ్చారా? మీరిద్దరే వచ్చేసారా? అయ్యో ప్రభు అని స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మరి పౌలయ్య గారు దేవుని సేవ చేస్తారు. ఎక్కడమ్మా మీ సేవ? మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఇప్పుడు ఈయన పాస్టర్ గారిని పట్టుకొచ్చినప్పుడు ఏంటమ్మా ప్రాబ్లం? ఆయన పట్టుకొచ్చినప్పుడు అసలు ఆయన చనిపోయి ఉండాలి. మా ఇంటికి ఆరతపోయింది, సంతూరు సర్వాయిపేట. అయితే మేము హాస్పిటల్లో ఉన్నాము. ఒక హాస్పిటల్లో 40 రోజులు ఉన్నాము, ఒక హాస్పిటల్లో 28 రోజులు ఉన్నాము. ఏం గ్యారంటీ లేదు. చూస్తూ అందులోనే ఒకరోజు రూమ్కి వచ్చి మాకు ఏరే వాళ్ళు మాకు టీవీ లేదు. వచ్చి నేను అలిసిపోయి ఇట్లా టీవీ పెట్టినప్పుడు అయ్యా వాక్యం చెప్తుండు, పిల్లలు లేదు. అయితే ఆయన భయంకరమైన పరిస్థితి అయినది. నేను ఓల్డ్ రూమ్కి పోయి కొంచెం తానం చేసుకొని వస్తాను. ఆయన అక్కడిని హాస్పిటల్ వదిలేసి ఇంటికి పోయినా. అప్పుడు చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ పోయినా దేవుని దయని అసలు వాళ్ళు గ్యారంటీ లేదు కదా. పిల్లలు ఏమంటారంటే, నువ్వు కరుసు అవుతుంది మమ్మీ, మనకు ఎవరు కారిస్తలు, మన నాన్నని ఎట్లా తీసుకుపోతాము అని ఏడిసిళ్ళు. ఒక బాబు అన్నాడుగా అంటే, ఎంత ఖర్చు అన్నా కానీ నాన్న మనం ఒక్కసారి పోదాం, ఒక్కసారి పోయేద్దాము అని అన్నాడు. అంతే ఒక్కసారి వచ్చినాము, ప్రార్థన చేసిండు. ఆ రోజు రాంగా ముక్కుల పైపు, మూత్రంలో పైపు తీసుకొని వచ్చినప్పుడు కనీసం ఆయన ఇట్లా తీసుకొచ్చి ప్రార్థన చేసిండు. నాన్న అప్పటి నుండి ఆ క్రియాటిన్ లెవెల్ తగ్గిపోయింది ఆయనకు. అంతేకాదు 3 గ్రాముల బ్లడ్ రక్తము ఎక్కితే డయాసిన్ చేసినప్పుడల్లా బ్లడ్ ఎక్కియాలి. ఒక్క ప్రాబ్లం కాదు, యూరియన్ తక్కువైంది, క్రియాటిన్ పెరిగింది, మళ్ళీ తర్వాత సోడియం తక్కువైంది. గ్యారంటీ ఇవ్వలేదు. ఇది ఇక్కడ దేవుడు తన ప్రవర్తనను పంపి ఇక్కడ బెతెస్త కాడి స్వస్థత నేను అనుభవించాను. ఇది నాకు దేవుడు చేసిన మేలు. ఈ దైవజనుని పుట్టించిండు ఈ పామన కొరకే అని నేను గుర్తించాను. నాకు కూడా ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధ. నాకు కూడా లివర్ నార్మల్ చేసాడు అక్కడ. అసలు చూడండి, ముక్కులో పైపు, టాయిలెట్ పైపు, ఈ పైపులన్నీ వేసుకుని వచ్చారు. వాపులండి, ఈ చేతులు వాపులు, కాళ్ళు వాపులు, 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు. ఇదిగో ఇప్పుడు చూడండి ఎంత ముడతలు వచ్చినాయి. చూడండి చేతులు తడిసి ఈయన తొడలకు రోజు దినం తప్పిడిచి దినము డయాసిన్ చేపించేది. డయాలసిస్ చేయించుకున్న మనిషిని పట్టుకొచ్చారా? అవును. మరి వచ్చి ఇప్పుడు ఎంతకాలం అయింది ఇక్కడ? 2 నెలల నుంచి అయిపోయింది నాన్న. ఫ్రీ అయిపోయిందా? డయాలసిస్ లేదు. చప్పట్లు కొట్టాలి. వచ్చిన నాటి నుంచే వచ్చిన పేరు చేసుకొని పోయినాము. 2 కిడ్నీలు పాడైపోయినంటే చేతులు వాపులు, కాళ్ళు వాపులు, మనిషికి చెయ్యాలన్నారు. దాన్ని బట్టి మాట్లాడటానికి లేదు. ఉట్టిగా వచ్చారు. అక్కడ ఉన్నారు, పడుకోబెట్టారు కదమ్మా. అక్కడ సేవకులు మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఎక్కడ మహారాష్ట్రలో? ఎక్కడ? సిరివంచ దగ్గర చేస్తారు. చర్చి కూడా కట్టారు ఇట్లాగా. అయితే ఇక్కడికి వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. కొడుకు తీసుకొచ్చారు. 2 కొడుకులు ఉన్నారు వీళ్ళకి, తీసుకొచ్చారు. మొన్న వీళ్ళు ఆ మహారాష్ట్ర వెళితే అయ్యా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనంట అనుకున్నారంట అక్కడ విశ్వాసులు అందరూ కూడా ఆయన చచ్చిపోయి ఉన్నాడు ఈ పాడికి అన్నారంట. అంతేనయ్యా? ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చప్పటి కొట్టాడు. ఒక శవము నడుచుకుంటూ పోతే అలా ఆశ్చర్యం చూస్తారు. అట్లా ఎట్లమ్మా అది? ఒక ఊర్లో బాడి కాడికి వచ్చినట్టు వచ్చి 1 గంట సేపట్లో మా దగ్గర ఉన్న సేవకులు కూడా ఇదేమి చంత్రం అని ఏడిచిండ్రు. మహిమ కలుగునుగా. ఎందుకంటే కిడ్నీలు ప్రాబ్లం. ఇంకోటి ఏంటి గడ్డ అంటున్నారు, అది క్రియాటిన్ అట్లా చేసింది కదా, డయాసిన్ వేసినాం కదా, దాన్ని బట్టి కొంచెం గడ్డగా ఉన్నది. అడంతే పోయింది. అది కూడా పోయింది కానీ కొంచెం ఉంది. ఎంత విశ్వాసం అంటే అసలు వాళ్ళని నేను రమ్మను ఏమనలేదు. ఎక్కడ మహారాష్ట్రలో చెప్తుంటే
అదేం అది ఇంకా ఇంతలోనే ఉన్నాయి. అప్పుడు తెల్లగా పాలిపోయి ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు కలర్ వచ్చేసారు, మామూలుగా ఉన్నారు. ఇంకా ఈ రోజు మరి వచ్చారు కదా పాపం, ఎల్లైనా మంచిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిజంగా మరణము తప్పించడం యెహోవా వశమైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. హల్లెలూయా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. దేవుని సేవకులు, అసలు కొంతమంది సేవకులు, మొన్న ఒక ఆయన ఇక్కడ నల్గొండలో ఉంటాడు, ఆయనకి కిడ్నీ 2 పాడైతే వాళ్ళందరూ చెప్పారు, అయ్యా సేవకుడి దగ్గరికి వెళ్ళంటే పోజు కొట్టాడు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, ఇక్కడే వచ్చారు, అయ్యా రాయ్య బతికిస్తాడంటే పోజు కొట్టి నాకు ప్రేయర్ ఉంది, నాకు పెళ్ళి ఉంది అని పోజు కొట్టాడు. సాయంత్రంగా చచ్చిపోయాడు, 2 కిడ్నీలు పేలే. కొంతమందికి గర్వం ఉంది చాలా. ఇలాగ చాలామంది చెప్తున్నారు. నేను కూడా ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన భార్య ఆయన ఖమ్మం వాళ్ళది, వాళ్ళ పాస్టర్లే, భర్త భార్య. ఆమెకి కిడ్నీలో ప్రాబ్లం ఉందయ్యా, దేవసేవుడి దగ్గర తీసుకెళ్తాం రా అంటే ఆయన తీసుకురా, భార్య చచ్చిపోయింది. చూడండి ఎంత గర్వం ఉండొద్దండి. ఎవరికి దేవుడు ఒక వరం ఇచ్చారు నాకు, అంతే. ఇది హాస్పిటల్ మించిన వరం. ఇది లక్షల కోట్లు పెట్టినా కూడా అక్కడ జరగకపోతే ఇక్కడ నిమిషంలో క్లోజ్ అయిపోద్ది. మరి సేవకుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దేవుని నేను కూడా ప్రార్థన చేసుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు ఇంత వాపులు, ఈ బ్లడ్ లేకపోవటం, 2 కిడ్నీలు పోయినాయి. ఇప్పుడు కొంచెం కొంచెం ఆహారంలోకి వెళ్ళాడమ్మా. నువ్వు ప్రార్థన చేసి కొంచెం పెరుగుతున్న అన్నం పెట్టన్నాం కదా, అప్పటి నుంచి అన్నం తింటాడు. అప్పుడు దాకా పడింది కదా, అది ఇప్పుడు కూడా జలుబు వస్తుంది కదా, అది రావాలి, ఇంకా మొత్తం రావాలి. అది వచ్చాకే ఇది మరి దానివల్లనే ఇదంతా ఉంది. కిడ్నీల మీదే నేను ప్రార్థన చేస్తే కిడ్నీ మీద ఉన్నటువంటిది, ఊపిరితిత్తుల మీద ఉన్నది, గుండె మీద ఉన్నది, పేగులు ఉన్న డస్ట్ వాంటు రూపంలో నంజులాగా కారిపోద్ది. అది ఉన్నప్పుడు వస్తుంది కొద్దిగా. యేసునామములో అది మొత్తం పోవునుగా. ఆమేన్. ఓకేనండి, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. అదే చెరువులో పడ్డానని చెప్పాను కదా. అవును. ఓ నువ్వు వచ్చావు గుర్రం కూడా. ఇప్పుడు బాగానే అయిపోయావుగా, కర్ర ఎట్టుకుని వచ్చావు కదా నువ్వు. ఫస్ట్ వచ్చినప్పుడు ఈలో పిచ్చోళ్ళండి, ఈమె కర్ర పట్టుకుని చిన్న పిల్లని పట్టుకుని వచ్చింది, ఒళ్ళంతా నొప్పులతోటి. ఈమె కర్ర పట్టుకుని కాళ్ళు, అప్పుడు ఏమైంది నీకు అది చెప్పు. కీళ్ళవాతం అని కర్ర పట్టుకుని ఎంతకాలం క్రితం వచ్చావు? సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం ముస్లింలాగా వచ్చావు. ముస్లిం లేకుండా రా రా పట్టుకురా. కీళ్ళవాతంతో బాధపడుతున్నది, తగ్గిపోయింది ఆమెకి. రా, ఎట్లా వచ్చింది? ముసలోడు కర్ర పట్టుకుని వస్తాడు చూడు, అట్లాగా 2 వారాలు వచ్చింది. అవునా? ఇప్పుడు ఇంకేముంది నీకు బాధ? వాపులు, వాపులు. అప్పుడు ఎలా వచ్చావు? ఇలాగొన్న అన్నం తిన్నావా నువ్వు అప్పుడు అసలు? మరి అది ఎంత సాక్ష్యం చెప్పాలి విశ్వాసి. మీ అమ్మేది రామ్మా. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం బాధ ఉంది? అమ్మాయికి కీళ్ళ వాతం నొప్పులు వచ్చింది, బాగా అసలు పడిపోయి చనిపోయేట్టుంది. అక్కడెక్కడ తిరిగి నాకు తగ్గలేదు. ఇక మేము ఇక్కడ టీవీలో చూసి ఆమెను మా తమ్ముడిని ఇచ్చి పంపించి. ఎంత సన్నగుంది అప్పుడు? ఎండిపోయి ఉంది. సంవత్సరం క్రితం సంగతే, తగ్గింది, ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళకంటే ఇవి సొంత తమ్ముడికే ఇచ్చింది. మనోడు ఇల్లు కట్టుకుంటాక చేతగాట్లు ఇప్పటికి వచ్చి, నేను వస్తాను ఇల్లు కట్టుకుంటావురా బాబు అంటే వీళ్ళు భయపడ్డారు. ఇప్పుడు ఆ నాన్న చెరువులో పడిపోయాడు. అప్పుడు నాకు ఇప్పుడు ఎవరో కూడా తెలియదు. అప్పుడు చెప్తే నేను పలానా మారుతామా అని నేను గుర్తుపెట్టేసాను. సంవత్సరం క్రితం జరిగిన సంగతే. అప్పుడు సన్నగా ఉండి నల్లగా ఉండి ముసలమ్మలాగా వచ్చింది. బాగుపడింది. బాగుపడిందా లేదా నీ కూతురు? బాగుపడిందా లేదా? మీ ఆయనేడి? మీ ఆయన పేరేంటి? నీ పేరేంటయ్యా? ఇప్పుడు మీ కూతురు కర్రట్టుకుని వచ్చింది హైదరాబాద్. అప్పుడు నీకు తెలుసా? ఇప్పుడు కర్రట్టుకుని నడుతుందా? బాగానే ఉంది కదా? బాగుందా లేదా? బాగానే ఉంది. చప్పట్లు కొట్టండి. ఏమో నాకు. ఆమె నువ్వేనా తీసుకొచ్చింది? నీ పేరేంటి? లాస్య. అప్పుడు ఎట్లా ఉంది అమ్మ? ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు బాగాలేదు, ఇప్పుడు బాగుంది. మీ అమ్మ సాక్ష్యం చెప్పట్లే. వచ్చా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి మీరు ఎవరైతే మరి ఫోన్లో మాట్లాడతారో క్లారిటీగా, బాగోలేదు అంటే ఏమైంది అంటే ఇంకోటి, బాగోలేదు అంటే జ్వరమా, తలకాయ నిప్ప, ఇలాంటి
రోగమా క్లారిటీగా దయచేసి చెప్పాలని ప్రభు పేట మనం చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యం. నమ్ముట నీవలైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హలో హలో అయ్యా అయ్యా పాస్టర్ అయ్యా త్యాగాలు ఉంటాయి, కాలు ఇరిగింది. కాలు ఇరిగిందా? స్తోత్రములు తండ్రి, నీ కుమారుడికి కాలు ఇరిగిందంట. ప్రార్థిస్తున్నాం, నీ దయతో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని వేస్తున్నాములో ఆ నొప్పిని తొలగించి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఆమేన్. దేవునికి మహిమ కలిగాక మరి కాల్స్ మనము స్పీడ్గా మాట్లాడదాం. ఆమేన్. హలో హలో ప్రైజ్ లార్డ్, చెప్పండి. అయ్యా త్వరగా మాట్లాడాలి. అప్పులు పాలయ్యానా? స్తోత్రమునైనా ఈ కుమారుడికి ఉన్న అప్పుల తొలగించండి వేస్తున్నాము. ఆమేన్. దయచేసి మీరు ఎవరైతే మీ ఫోన్ కలుస్తుందో మరి వెంటనే మీ ప్రార్థన అవసరత, మీకు ఏమి బాధ ఉంది, ఏమి రోగం ఉంది, అది మీ ప్రార్థన అవసరత మరి దయచేసి తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాను. దయచేసి మాకు సహకరించండి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్పీడ్గా రావాలి. హలో హలో అయ్యా, వందనాలు అయ్యా, చెప్పండి. సంవత్సరం బట్టి నడువు నొప్పండి. స్తోత్రం నాయనా, ఈ కుమారుడికి సంవత్సర కాలంగా నడువు నొప్పితో బాధపడుతున్నారు. అద్భుతం చేసి విడిపించండి. ఆ నడుములు ఏ బలహీనతను తొలగించండి ఇస్తున్నాము. ఆమేన్. వందనాలు అయ్యా. దయచేసి స్పీడ్గా నేను ఫోన్ మాట్లాడుతున్నాను, దయచేసి గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి ఎవరికైతే ప్రార్థన అవసరత ఉందో మీరు వెంటనే మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రతి శనివారం మరి ఏదైతే సంవత్సరాల కొద్ది దీర్ఘకాల రోగాలతో వ్యాధులతో మరి బాధపడుతున్నారో అలాంటి బిడ్డలకు ఒక శుభవార్త. ప్రతి శనివారం కూడా మరి యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో విడుదల ప్రార్థన జరుగుతుంది. మీ వీలుని బట్టి రండి, దైవ దీవులను పొందుకోనండి. మరి అప్పటికప్పుడే మరి తండ్రి అప్పటికప్పుడే అనేకులను బాగు చేయటం మీరు కళ్ళారా చూస్తున్నారు. మేము సాక్ష్యాలు కూడా మీకు చూపిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి కంటిన్యూగా అయితే శనివారం మాత్రం యేసు ఆశ్రయపురం గుర్రం కూడా స్వస్థశాల నందు విడుదల ప్రార్థన జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. హలో హలో, చెప్పండి తల్లి. వందనాలయ్య గారండి. నా కడుపులో చిన్న గడ్డ ఉందన్నారండి, కొంచెం ప్రార్థన చేస్తారా? నాముల గడ్డ కరిగిపోవును గాక. ఆమేన్. రండమ్మా, సరేనా? సరే సరే. దయచేసి గమనించండి. శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హలో, చెప్పమ్మా. ప్రైజ్ లో చెప్పాలి. సో నాకైతే అర్థం అవట్లేదు మీ ఫోను, కానీ ప్రార్థన చేస్తాను. సమస్త అవసరతలు గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మరి ప్రతి రోజు మరి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఉదయం 10:30 నుండి మరి 11:30 వరకు లైవ్ ఉంటుంది. మళ్ళా 3 గంటల నుండి ఈరోజు 4:30 గంటల వరకు ఈ లైవ్ ఉంటుంది. దయచేసి మాతో సహకరించండి. 4:30 గంటల వరకు ఉంటుంది ఈరోజు లైవ్. అలాగే రాత్రి 11 గంటల నుండి కూడా మన ప్రోగ్రాం వస్తుంది. చూడండి, ఆరాధనలో నిరీక్షణలో కంటిన్యూగా మన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో చెప్పమ్మా. హల్లెలూయా. చెప్పండి. కొంచెం ఈయనకి ప్రాణం బాగలేదు. ప్రార్థిస్తున్నాను, అద్భుతం ఆ కిడ్నీల సమస్యను కూడా తొలగించు. నడినేంత వరకు బిడ్డను ముట్టండి. బలమైన కార్యం జరిగించి ఆ బిడ్డ యొక్క మరి ఆ కిడ్నీ సమస్య ఏమైనా
బలహీనత ఏమైనా యేసు నామములో పూర్తిగా విడుదల కలుగుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, మరి మేము ప్రతిరోజు లైవ్లు ఇవ్వగలుగుతాం, రోజుకి 2 లైవ్లు. హల్లెలూయా. హలో హలో, వందనాలు అయ్యగారు. తల్లి చెప్పమ్మా. నాకు గుండెల్లో నొప్పాను, టైఫాయిడ్ జ్వరం బాగలేదు అయ్యగారు, నరాల నొప్పులు, జ్వరం వస్తుంది. యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో తండ్రిని విడుదల కలిగించును గాక. ఆమేన్. దయచేసి చాలామంది హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, చాలామంది మరి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, కొంతమంది 4th స్టేజ్ క్యాన్సర్ అండి, ఇక మేము బ్రతకమని చెప్తున్నారు. ఇలాంటి వారందరికీ ఇక్కడ గొప్ప శుభవార్త. ఈ అద్భుత సాక్ష్యాలు మీరు చూసి మీ తోటి సహోదరులకు సహాయం చేయండి. ఎవరైతే టీవీ చూస్తున్నారో దయచేసి గమనించండి, మీకు ఈ శుభవార్త ఇది. తండ్రి నా ద్వారా మీకు విడుదల కలిగించనై ఉన్నాడు. ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ప్రభు మన పక్షుల గొప్ప కార్యం జరిగించు దేవుడై ఉన్నాడు. అంతేకాదు వాక్యములు చెప్తుంది, మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. హలో హలో, వందనాలు అయ్యారు. చెప్పండి అమ్మా. చెప్పండి అయ్యా. మాకు యాక్సిడెంట్ 8 సంవత్సరాలు అవుతుందండి, 9వ సంవత్సరం అండి ఇది. రసుకు కాలుతూనే ఉంది, మోకాలు వంపలేదండి. సో వంట కొంచెం బాధపడుతున్నారు. రండి, 9-10 సంవత్సరాలుగా మీరు ఇంత బాధలు పడుతున్నారు. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? అన్నయ్య గారు, టీవీ చూసి ఫోన్ చేస్తామండి, అప్పుడప్పుడు చెప్తా ఉంటాండి. అయ్యా, ఏమన్నా మాట్లాడుతున్నావా నువ్వు? రాయ్యా, తగ్గించుకో. చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి బ్రేక్ తీసుకుందాం. మరి యేసు ఆశీర్వాదంలో జరిగే అద్భుత సాక్ష్యాలు కన్నులారా మీరు చూడండి, విడుదల పొందండి. మహిమ కలుగాక. సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగాక. ప్రతి బలహీనతలు యేసు నామములో విడుదల పరచబడును గాక. ఎవరైతే తాంత్రిక మాంత్రిక పిశ శక్తుల బలంతో పీడించబడతారో అట్టి బిడ్డలు విడుదల పరచబడుదురు గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ప్రతి వారి యొక్క బంధకాలు తెగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో చెప్పండి. అమ్మా, నాకేం బాధలు లేవు. మీకేమైనా బాధలు ఉంటే చెప్పు. ఫోన్ చేసావు కదా, చెప్తే లేకపోతే కట్ చేసేస్తాను. మా పాప అన్నం తినడం లేదు అయ్యగారు, తింటే తినిపించండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దయచేసి గమనించండి, ఇది HIV, క్యాన్సర్లో కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, మోక్షం రావట్లేదు, ఆయాసం దగ్గు, ఏదో రకాల శోధనలు ఉన్నాయి కదా. 4th స్టేజ్ క్యాన్సర్లో దయచేసి ఎముకలు అరిగిపోయిన వాతావరణం, హార్ట్ ప్రాబ్లం, మరి ఇలాంటివి చెప్పండి. మరి చాలామంది ఏటో సంబంధం లేని విషయాలు చెప్తున్నారు. దయచేసి అట్లాంటి విషయాలు చెప్పొద్దు, మేము విన్నాము. మరి ప్రత్యేకంగా రోగుల కొరకు ఈ లైవ్, మరి రోగుల కొరకు ఈ లైవ్ నేను చేస్తున్నాను. ఎవరైతే రోగములతో, చాదుబడులతో, దురాత్మలతో బాధపడుతున్నారో అటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాను. దయచేసి సహాయం. హలో అయ్యా, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. నా కుమారుడు అయ్యా, సుధాకర్ అయ్యా పేరు. ప్రభు నమ్ముకొని కూడా లోపల పడిపోయి కుటుంబాన్ని విడిచిపెట్టి బికార్లకు తిరుగుతున్నాడు అయ్యా. తాగుబోతాయి మళ్ళీ తిరిగి తీసుకురండి, స్వస్థత ఇవ్వండి. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హలో హలో చెప్పమ్మా. అయ్యా అండి, చెప్పమ్మా త్వరగా. అరిగిపోయినాయి అయ్యా. స్తోత్రం నాయన. ప్రీతాల్ గారికి మోకాళ్ళు అరిగిపోయినాయి, అద్భుతం చేయండి. ఇప్పుడు ఒక సహోదరుడు యాక్సిడెంట్ అయ్యి అలా నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు నామంలో నడుస్తున్నాడు. అలాగే గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు ఏ విధంగా దేవుడు విడుదల పరుస్తున్నాడో మీరు సాక్ష్యాల్లో చూడొచ్చు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, గొంతులు ఎంతో గడ్డలేసినటువంటి బిడ్డలు ఎంతోమంది మరి విడుదల పరచబడటం మనం చూస్తూ ఉన్నాం. యేసు ఆశీర్వాదం జరిగే స్వస్థత కార్యముల విషయంలో దేవుడి కార్యం జరిగించును గాక. ఆమేన్. ఓకే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
అయ్యా ఏ ఊరయ్యా మీది? త్వరగా చెప్పాలి. ఏ ఊరు? మాది మైబాదు. కిడ్నీ సమస్య కదా? కిడ్నీల సమస్య. ఎన్ని సంవత్సరాలు? ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు కిడ్నీ సమస్య. ఆమేన్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? పోయిన అవతల ఆరంలో వచ్చినాం, నెల కింద వచ్చినాం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చారు. వచ్చినప్పుడు కాళ్ళు వాపులు, కిడ్నీ సమస్య. ఏదో హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు, ఖమ్మం శ్రీ కాకతీయ హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఏమన్నారు పరీక్షలు చేసి? క్రియాటిన్ లెవెల్ 6 ఉందన్నాడు. డయాలసిస్ అంటే పాయింట్ ఒకటి పెరిగినా డయాలసిస్ చేయాలన్నాడు. ఓకే. అయితే నేను యూట్యూబ్లో చూసి టీవీలో చూసేదాన్ని, నాకు చెప్పింది. నేను ఇక్కడనే ఉంటా అశోక్ నగర్లో. ఓకే. యూట్యూబ్లో ఏం చేస్తావు? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ అశోక్ నగర్. ఓకే. డాడీని మమ్మీని తీసుకొచ్చిన టీవీలో చూసి వచ్చినప్పుడు ఆ వాపులు ఏమేముండే? ఆపు, కిడ్నీ నొప్పి, కండ్లు మసక అవి ఉండే. కండ్లు మసక అట్లా ఉండే. ఇప్పుడు కండ్లు మసక అట్లా ఏం లేవు. అంటే వచ్చిన వారంలోనే ఆ రోజే తగ్గిపోయిందా? ఇంటికి పైకి గోళీలు వేసుకోలే నేను. ఇక ఇప్పుడు ఇంచుమించు 2 నెలలు అయింది, గోళీలు అయితే వేసుకోలేవు. పొలంలో కూడా విత్తనాలు వేస్తానన్నారు. పొలంలో మందు చల్లిన. ఈ 5 సంవత్సరాలు పొలంలోకి వెళ్ళలేదా? నడవరాదు, రావట్లేదు. కాలింతలా ఉండి దానికి చెప్పెక్కది. దాని మీద నాకు నడవరా, కాలు ఉన్నట్టు అనిపించేది, బాగా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చెప్పులు వేసుకుంటున్నారా? చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. వారు ఇచ్చిన సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. మరి కిడ్నీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ లేవు, మందులు ఇందాక 12,000 ఎంతో మందులు హాస్పిటల్ తీసుకుపోయినాక, ఖమ్మం తీసుకుపోయినాక ఆయన ఇంకొక 5 రోజులకు రారంటే 12,000 మందులు తీసుకొని వచ్చినాక వారం రోజుల తర్వాత పోదాం, డబ్బులు కావాలిగా. మరి 50,000 పరీక్ష చేస్తానికి అన్నాడు, డయాలసిస్ చేస్తానికి అన్నాడు. మళ్ళీ కిడ్నీల నుంచి కొంచెం ముక్క తీసి హైదరాబాద్ పంపాలన్నాడు. అయితే మాకు డబ్బులు లేవు కదా, మరి ఏం చేద్దామని ఆ నైట్ కూర్చొని ఆలోచించు టీ పెట్టినాం. టీ పెట్టే వరకు మీ వాక్యం వచ్చింది. దాన్ని చూసి అయ్యా ఒకసారి పోయొద్దని పోయి వచ్చాక పోనాలి అని వచ్చినాం. కాలు బాగా వాపు ఉండే. అది 7 సంవత్సరాలు అవుతుంది ఆపు వచ్చి. కాళ్ళు వాపులు. 20 సంవత్సరాలు షుగర్ వచ్చింది. షుగర్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం అయ్య గారు. 20 సంవత్సరాల ఇబ్బంది అది. ఇక్కడికి వచ్చినాక మీరు ప్లేయర్ చేసారు, పక్క పోయి కూర్చొని బాయిల్ రాశారు, ఎమ్మటే కాలాపు తగ్గింది. అప్పుడు 7 సంవత్సరాలు వాపులు ఉండేనవి. ఎందుకంటే నేను చెప్తాను, కాళ్ళ వాపులు హాస్పిటల్లో తగ్గవు. అది నిజమా అబద్ధమా? నిజమయ్య గారు. కాళ్ళ వాపులు ఎప్పటికీ తగ్గవు. ఎన్ని డబ్బులు పెట్టు ఆ వాపు తగ్గించలేరు. ఓకేనా? గట్టిగా ఉండే మళ్ళీ రాయిలాగా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గట్టిగా ఉంది, మీరు చూసినప్పుడు కూడా. ఓకే. ఆ ప్లేయర్ అయితే ఇప్పుడు చేశారు, అప్పుడే మెత్తగా అయింది. అక్కడ పోయి కూర్చొని మీరు అనుకున్న దానికంటే ఎంత ఎక్కువైంది? ఇక్కడ మంచి జరిగింది. మీరు ఏమనుకుని వచ్చారు? అంతకంటే ఎక్కువైందా? అనుకున్నంత అయిందా? మేము పోయి చూపించుకొని ఒకసారి ప్లేయర్ చేసుకుని వచ్చి కొంచెం బాగుండాలి, మనం ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాం. వీడికి వచ్చినాక 10 నిమిషాలనే తగ్గింది కాబట్టి అయ్యగారు బాగా చేసిండు, మనం ఎక్కడికి పోవద్దని 12,000 పెట్టి టాబ్లెట్లు తెచ్చినా ఒక్కడి కూడా వేయలేదు అయ్యగారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుకి షుగర్ కానీ దేనికి వేయట్లేదు. ఓకే. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. నేను కూడా ప్లేయర్ చేపించుకున్నా. ఆయిల్ నుంచి నేను కూడా టాబ్లెట్లు వాడాను. ఆమేన్. హల్లెలూయా. సరే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గారు. సరే, యేసురత్నం గారు పిడుగు రాళ్ళ మోకాళ్ళ నొప్పులు. యేసురత్నం గారు మీరేనా? ఓకే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. హల్లెలూయా. దా త్వరగా రా. నువ్వే మరి ఇంకోరు? ఏం పేరు నీ పేరు? చప్పట్లు కొట్టండి. ఒక అద్భుతములు దేవుడు ఎలా చేయగలడు. హల్లెలూయా. త్వరగా రావాలి. ఈ పాప మాకు 12 సంవత్సరాల క్రితం తెలుసు. ఈ చర్చి కట్టినప్పుడు కూడా ఇక్కడ పనిచేశారు, అంతవరకే. తర్వాత వాళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టుగా అయిపోయాము. నీ పేరేంటమ్మా? కృపారా. నేను పెట్టానా పేరు? బాప్టిస్ట్ నేనేనా? ఓకే. 12 సంవత్సరాల క్రితమా? 14 సంవత్సరాల 12 సంవత్సరాల క్రితమా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు. పెళ్ళి కూడా అప్పుడేనా? అప్పుడు పెళ్లి చేసుకున్న కానీ ఇక్కడ రాలేదా? ఓకే. ఏం ప్రాబ్లంతో వచ్చావు ఇక్కడ? నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది. అయితే ఎగ్స్ లేవని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చినాక ఎగ్స్ 3 మంచిగా వచ్చినాయి. చాలా క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయని చెప్పిండ్రు. ఓ మై గాడ్. నువ్వు ఒకటి చెప్పు, మీ స్పాన్సర్ చేసిందిలే. మన దగ్గర మొహమాటం ఉండదు, సేవకి సహకరించాలి.
నువ్వేమనుకున్నావు, మనసులో అనుకున్నావు చెప్పు. నీకు అద్భుతాలు పక్కన పెట్టే, నువ్వేమనుకున్నావు? వచ్చావు కదా, స్పాన్సర్ కూడా చేశాను కదా, హాస్పిటల్ చూపించుకున్నావా? చూపించుకుంటే ఏమన్నారు? ఫస్ట్ చూపించుకుంటే గర్భసంచికి లేదని చెప్పిండ్రు. ఫస్ట్ గర్భసంచికి దారి లేదు, ఒకటే. ఇప్పుడు దారి లేదు, గర్భసంచికి దారి లేదు, కానీ స్కానింగ్ తీస్తే ఎక్స్ అయితే ఉన్నాయేమో మంచిగా ఉన్నాయి, 3 ఎక్స్ మంచిగా వచ్చినాయి. అంతకుముందు ఏమీ లేవు. నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగావా లేదంటే ఎక్కడైనా చెప్పావా? ఏమని చెప్పావు? అయ్యగారు చాలా కష్టం అని చెప్తుండ్రు, మా భర్త ఇట్లా చర్చికి వెళ్ళినా ఏం అవుతలేదు కదా అని ఆయన అంటున్నాడు. అయ్యగారు నేనేమన్నా ఏం కాదు మంచిగానే అవుతుంది అని చెప్పిండు. ఓపు పట్టు, చప్పలు కొట్టండి గట్టిగా. ఎగ్స్ వచ్చేసి ఆ ద్వారం కూడా యేసునామలో సరిగుండమ్మా, యేసునామములో కూడా పట్టుకోండి అమ్మా. ఈ ద్వారం తెరవబడును గాక. పట్టుకోండి. యేసు రక్తమే జయం. నిరాశ అంతా వెళ్ళిపోవాలి యేసునామలో. పట్టుకున్నామా? యేసు రక్తమే జయం. ఫైల్ ద హోలీ స్పిరిట్. వదిలే. ఆమేన్. కడుపు మీద చేపెట్టుకోసి కొంచెం కిందకి. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపించి ప్రార్థిస్తున్నాను. గర్భసంచి ద్వారం ఇప్పుడే యేసు నామములో తెరవబడును గాక. చప్పలు కొట్టండి. సాతాను ప్రభావాలన్నీ పూర్తిగా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మీ నాన్న ఇంట్లో నుంచి పరుగులు ఎడతాడు కదా. మా నాన్న అసలు చనిపోయేవాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా నాన్నకు బాగా పిచ్చి లేచింది, అయ్యగారి ద్వారానే బ్రతికింది మా నాన్న. వీళ్ళు ఒక రోడ్డు పక్కన ఇంత గుడిసెలు ఉన్నారు కదా అప్పుడు. ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందా ఇల్లు? మీ వల్ల. హల్లెలూయా. అవునవును, అప్పుడు 500 కానుక ఇచ్చారు, గుర్తుంది. అంటే వీళ్ళు చాలా కష్టాల్లో బీదల్లో ఉన్నారు కదా, అందరికి వచ్చింది కదా చాలా మందికి. వచ్చింది, అందుకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. 12 సంవత్సరాల తర్వాత కలిసావు, పిల్లలు లేకుండా వచ్చావు. పిల్లలతో వచ్చి ఉంటే అది వేరే సంగతి. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసిండ్రు కదా పిల్లలతోనే వస్తా. ఎట్లా అంటే నేనేం బాధపడను, కానీ ఇలా ఎవరెవరు అయితే ఎట్లా ఉంటారో. నిజంగా చెప్పాలి అంటే మా నాన్న చనిపోయేవాడు, బాగా పిచ్చి లేచింది అసలు. నన్ను అరుపులు కేకలు, నన్ను గొంతు విసుకనికే వచ్చిండు అయ్యగారు అని నేను మొత్తుకున్నా. అయ్యగారు వచ్చి ఆయన ఆఫ్ చేసి ప్రేయర్ చేసి మా నాన్నకు ఎలా అరుపులు అంటే అందరూ వెళ్ళి ఆ గుడిసెలు కూడా ఉండని వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు కదమ్మా. మా ఇంట్లో పెట్టుకున్నానా లేదా? పెట్టుకున్నా, ఒక రోజు పెట్టుకున్నారు. అప్పుడు ఆగిపోయినాయా? చప్పులు కొట్టాను గట్టిగా. నైట్ అంతా మా ఇంట్లో పెట్టాను కదా. వీళ్ళెవరు అనుకోలేదు, నాకు నా మనసు అలాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా మీ చిన్న అబ్రహం అని పెట్టాను, అతను కూడా అట్లాగే. ఆయన పేరేంటి? శ్రీరాములా? జకరే ఆడువేరా? హల్లెలూయా. దేవునికి మాట ఎనలే. ఇక్కడ కుళ్ళిపోయి వచ్చింది, స్వాట్లో తగ్గించాను, రాకుండా తగ్గిపోయింది. వీళ్ళ పిన్నమ్మ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికే కుళ్ళిపోయింది, కాలు మొత్తం తినేసింది. అదా గిజుగిజు ఉంది, తగ్గించేసిన ఒక్క రోజులోనే ఇక్కడే. అయితే వాళ్ళకి ఏదో మిల్లర్ ఉంది, ఇక్కడ ప్రార్థన రాకుండా మిల్లర్కి వెళ్ళింది. సెలవు ఆమె అన్ని దేవుళ్ళ కాడికి తిరిగిందా? అది సెలవు ఇచ్చేస్తాం. ఇప్పుడు నువ్వు ఓకే కదా, బాగున్నావు, వెళ్ళి. గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కిడ్నీలు పాడైపోయిన వాళ్ళను, హార్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి వారు, మరి పారాలసిస్ అంటే పక్షవాతంతో బాధపడుతున్న వారు, క్యాన్సర్తో బాధపడుతున్న వారిని అనేకులను దేవుడు అద్భుతం చేస్తున్నాడు. చాలామంది మరి సాక్ష్యాలు ఇస్తున్నారు, షుగర్లో, బీపీ విషయంలోనూ. అలాగే అనేకమైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు ఇక తగ్గవు అనుకున్నటువంటివి ప్రభు మరి యేసు ఆశ్చర్యపురంలో కలిగిస్తున్న విడుదల, వాళ్ళు ఇచ్చే సాక్ష్యాన్ని చూస్తున్నప్పుడు మాకు ఆనందం కలుగుతూ ఉంది. ప్రభుకే మహిమ. హలో, చెప్పండి. త్వరగా మాట్లాడే, ఆ టైం అంతా వేస్ట్ ఎందుకు చేస్తావు? చూడండి, ఆయన
ఫోన్ కలిసింది, ఇక ఆయన మాట్లాడతాం మానేశాడు. ఆలోచన చేస్తున్నట్టు ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయకండి, ఫోన్ కలిస్తే మాట్లాడండి. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు లైన్లో ఉన్నారు, దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకి మీరందరూ కూడా రండి, ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మాతో సహకరించండి, ప్రభుని గణపరచండి. ఆ తండ్రి చేసే మేలు ఆశ్చర్య కార్యాలు ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ వచ్చి నెమ్మది పొందుకుంటున్నారు. మరి ఎంతో దేవుడు ఎంతో గొప్ప అద్భుతాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగిస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతూ ఉన్నాము. ప్రభుకి మహిమ కలుగును గాక, సమస్త ఘనత తండ్రికి చెల్లును గాక. మరి యేసు ఆశ్చర్యపరులు జరిగే అద్భుతాలు యూట్యూబ్లో మీరు చూడవచ్చు. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. నిరీక్షణ టీవీలో మరి ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మళ్ళా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు చూస్తాం. ఆరాధన ఛానల్లో కూడా అదేవిధంగా 11 నుంచి 12 గంటల వరకు మేము ఈ పరిచర్య చేస్తూ దేవుని గణపరుస్తున్నాం. ఎంతోమంది ఈ పరిచర్యను చూసి, ఈ విడుదల, ఈ కార్యాలను చూసి ఆశతో వస్తున్నారు. మీ అందరినీ ప్రభు స్వస్థపరుస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఉదయం 11:30 స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి 5 నుంచి 6 వరకు అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 10 అయినా కూడా వచ్చిన ప్రతి బిడ్డ స్వస్థత పొందే వరకు నేను అక్కడే ఉండి ప్రార్థించి మరి అందరినీ మరి సంతోషపరచడం జరుగుతుంది. మీరు మనం ఎటువంటి పబ్లిసిటీ చేసుకోవట్లేదండి, కేవలం ఒక టీవీ ద్వారా మాత్రమే. మరి విజయవాడలో కూడా హలో, వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. ఈ కిడ్నీలు ఖరాబ్ అయినాయి, డయాలసిస్ అయింది, నోట్ల బ్లడ్ పడుతుంది. నిన్న నుంచి ఇక్కడ సాక్ష్యాలు మంచిగా వస్తున్నాయని మేము చూసి ఫోన్ చేసినాం అయ్యగారు. ఏ ఊరు మీది? మాది నల్గొండ. చక్కగా శనివారం రావచ్చు కదమ్మా, తగ్గిపోతుంది. ఆ రక్తాలు ఆగిపోవటం అవన్నీ ఆగిపోతాయి కదా. మాకు అక్కడ అడ్రస్ తెలియదు అయ్యగారు, ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఈ నిరీక్షణ ఛానల్లో సాక్ష్యాలు చూస్తున్నాం. అడ్రస్ ఇదిగో, దాని కిందే ఉంది కదా అడ్రస్. ఏ శ్వాసపురం స్వస్థల 84 దగ్గర గుర్రంగూడ హైదరాబాద్ అని ఉంది కదా. ఇంకా తెలవకపోతే ఇదిగో, ఇంకా మీకు తెలవకపోతే ఆ ఫోన్ నెంబర్లో ఎందుకమ్మా. స్తోత్రం, నేను ఈ బిడ్డలకి మేలు చేయండి చేస్తున్నాము. ఆమె ఆ కిడ్నీ సమస్యలు, టాయిలెట్ వస్తే ఈజీగా అప్పటికప్పుడే సంపూర్ణమైన విడుదల. ఒకవేళ టాయిలెట్ రాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ స్వస్థత యేసునామములో 100. అసలు ఎంతమంది అండి అవన్నీ మెడలకి పెట్టుకుని, కడుపులకి పెట్టుకుని, కాళ్ళకి పెట్టుకుని ఇక చనిపోతారనే సిచ్యువేషన్లో వచ్చి విడుదల పొందుతున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అలాంటి సమస్య, మరణానికి దగ్గరే పెరిగి చనిపోతారని చెప్తే మీరు భయపడకండి. యేసు ఆశ్రయపురము మరి దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా విడుదల ఉంది. మంత్రశక్తులతో పీడింపబడుతున్న వారు కూడా విడుదల పొందుతారు. దెయ్యాలతో ఎన్నో సంవత్సరాలుగా శోధించబడుతున్న వారు కూడా విడుదల పరచబడతారని నేను మీకు తెలియపరుస్తున్నాను. దయతో మాతో సహకరించండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంది. మాతో సహకరించి ప్రభుని కనపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పూర్తిగా ఆరోగ్యం పాడైపోయినోడు భయపడక్కర్లేదు. తండ్రి నాకు ఇచ్చిన వరం అండి. ఇంకా ఇక్కడ మరి గమనించారా? చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. తండ్రి నాకు ఇచ్చిన వరము. కొంతమంది స్వస్థతలు నమ్మరు, క్రైస్తవులే. మరి ఈరోజు హిందువులు వచ్చి, మరి ముస్లిమ్స్ వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు కదా. మరి ఈరోజు చాలామంది అంటారు, అయ్యా మీకు స్వస్థత రావాలంటే విశ్వాసం. నో, విశ్వాసంతో పని లేదు. అలాగైతే దయచేసి సిరియా దేశపు నయమాను ఒక చిన్న బిడ్డ చెప్తే వచ్చారు. ఆయనకి ఏం తెలీదు. అక్కడ వచ్చినప్పుడు దైవజనుడు అంటాడు, నువ్వు నీళ్ళల్లో మునుగు అని. ఆయన అంటాడు, నేను మునుగను అంటాడు. ఎందుకు మునుగు? ఆయనకి ఏం లేదా? నీళ్ళు మాకు లేవా? మాకు ఎంతకంటే పుణ్యనదులు లేవా అనుకున్నాడు. దైవజనుడి మాటకు లోబడాలనేది ఆయనకి అర్థం కాలే. దయచేసి గమనించండి. ప్రక్కన ఒకసారి చెప్పాడు, ఆయన ఏదైనా గొప్ప కార్యం, ఈరోజు గొప్ప కార్యాలు చేయటం ఉన్నారు. అయ్యా మీ గొప్ప కార్యాలు మాకు వద్దయ్యా. దైవజనులు చెప్పే మాట వినండి.
ఎవరు దేవుని ఆత్మ చేత నింపబడి ఎవరు దేవుని చేత వాడబడుతున్నారో చూసుకుని అలాంటి సేవకుడి దగ్గర మనము అణిగి మణిగి ఉన్నట్టయితే దేవుడు కార్యం చేస్తాడు. వెంటనే లోపడ్డాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు, అర్థాలు దిగుతున్నాడు, మునిగాడు, సంపూర్ణమైన స్వస్థ. పసిపిల్ల దేహంలాగా ఆయన దేహం మార్చబడింది, ఆయన హృదయం మార్చబడింది. ఆయన నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే అని అర్థమైపోయింది. హల్లెలూయా. ఈరోజు చాలామంది రకరకాలుగా యేసయ్యను అనుకుంటున్నారు, రకరకాలుగా ఊహించుకుంటున్నారు. దేవుడు ఒక్కడే, అది యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ యొక్క బాధను, నీ యొక్క వేదన, నీ యొక్క దుఃఖము, నీ యొక్క కన్నీరు, నీ యొక్క శాపము, నీ యొక్క దోషమును ఆయన భరించువాడు. వద్దకు సిద్ధపడినటువంటి గొర్రె వలె ఆయన మౌనమైపోయాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే, నా కోసమే, నీ పాపముల కోసమే, నా పాపముల కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు దేవుడు నా ద్వారా జరిగిస్తూ మీరు కళ్ళాలి టీవీలో చూస్తున్నారు. హలో హలో తల్లి, చెప్పండి అమ్మా. హలో అయ్యగారు, మా అమ్మాయికి బాగాలేదండి, గొంతు దగ్గర గట్టుందండి, థైరాయిడ్ది. దాని గురించి ప్రార్థన చేయండి. తీసుకురామ్మా, శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది. తీసుకురామ్మా శనివారం. హలో, శనివారం తీసుకురండి, స్వస్థ ప్రార్థన జరుగుతున్నాయి కదా. ప్రార్థన చేయండి. నేను చేయను ఇలాంటి వాటిని చేసి తీసుకురావాలి. చూడవాడి సైలెంట్ అయిపోయింది. నేను చెయ్యను, తీసుకొస్తే తగ్గిస్తాం, సరేనా? ఆమెకి డబ్బులు ఆవిడ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంది. చూడాలి, సీరియస్. దయచేసి గమనించండి. హలో హలో చెప్పమ్మా. నాకు గుండె అక్కడ ప్రాబ్లం, రక్త ప్రాబ్లం ఉందండి, రక్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. రోజు టీవీలో చూస్తా, ఛానల్లో వాయిద్యం. మీ ఆయనకి కూడా నీకు ఒకదానికేనా? ఇద్దరికి. మీ ఆయన కూడా వచ్చింది, నీకు ఒకదానికి వచ్చిందా? రక్తం ఇన్ఫెక్షన్ అండి, మా ఆయన చనిపోయాడు ఛానల్ అయితే. స్తోత్రం నాయన. ఈ బిడ్డని ఆ కుటుంబానికి యాడ్ చేసుకున్నాం. ఆ బిడ్డ బ్లడ్ ఇన్ఫెక్షన్ వేస్తున్నాము. ఆమె సూర్యపేట నుంచి వచ్చారు. రక్తం గడ్డ కట్టింది, అవి పగిలిపోవాలి, రండి రండి, చనిపోయి అని చెప్పారు. ఎవరు? మీరేనా? రండి, పర్లే పైకి రండి. పిల్లలు కానడం లేదు. ప్లేట్లెస్ ఎప్పుడు 35,000 ఉంటాయి. పీసీఓ మీకేనా? సూర్యపేట మీది? 12 years అయింది సార్ నాకు వచ్చా. అయితే జరీనా మీ పేరు? ఎస్కే జరీనా, సూర్యపేట. అంటే మీరు దెబ్బలో రక్తం గడ్డ కట్టిందా? దెబ్బ వాసింది 12 years బ్యాక్, 2012. అయితే హాస్పిటల్కి వెళ్ళాము, కమల్ హాస్పిటల్, మమతా హాస్పిటల్, అన్నిటికి వెళ్తే దీనికి ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్ కూడా ఉండవు. అవి క్లాట్ అయి ఉన్నాయి కాబట్టి బ్లడ్ క్లాట్ అయి ఉన్నాయి కాబట్టి నీకు ఆపరేషన్ చేయడం కుదరదు, చేసినా చనిపోతావు, చేయకుండా చనిపోతావు అన్నారు సార్. అయితే నేను 10 years బ్యాక్ దేవుని నమ్ముకున్నాను. ఎవరైనా వచ్చారు మీతో పాటుగా? మా అక్క కొడుకు వచ్చారు. ఏడు బాబు. బాబా మ్యారేజ్ అయిందా లేదా? ఏది మీ 15 years 15 పిల్లలు. హెల్త్ బాగోలేదా? ఎక్కడ ప్రాబ్లం? తగిలిద్ది సార్, తగిలిద్ది పట్టుకుంటే. ఇప్పుడు తగులుతుందా? చూడండి, ఓకేనా? తగులుతుందా? అదే చెప్పు, ఏది మాట్లాడవే. ఆమేన్, హల్లెలూయా, థాంక్యూ జీసస్. హలో, చేయబెట్టు అక్కడ, చేయబెట్టు. ఆమేన్. ఎక్కడ తగులుతుంది చెప్పమ్మా? ఎక్కడ తగులుతుంది? ఇక్కడ. అలాగే తగులుతుందా? మామూలుగా ఉందా? తగులుతుంది, తెలియదు అట్లా. వాసినప్పుడు తెలుస్తుంది నాకు, వాపు వచ్చినప్పుడు అంతే. ఏం కాదు, అది తగ్గిపోతుంది పూర్తిగా యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఏంటన్నా? మెడిసిన్ లేవన్నారు నాకు. అవును, మెడిసిన్ లేని వాళ్ళు ఇక్కడ బాగుపడతారు. మెడిసిన్ అవసరమే లేదు, అవసరం లేదు. అది దానికి అవసరం నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను. చర్చికి వెళ్తారా? వెళ్తాను సార్.
ఆమె తగులుతుందా? తగిలట్లే, మెత్తగా చూసుకోండి, సరిగ్గా చూడండి బాగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంతలో గడ్డలు కూడా కరిపోతాయి. చప్పట్లు కొట్టండి. అంటే కొంచెం ఇట్లా నాకు భయం లాగా వచ్చేసి పడిపోయినట్టు అనిపిస్తుంది. భయం వస్తుందా? నీకు తెలుస్తుందా ఏం జరుగుతుంది ఇక్కడ? అసలేం తెలుస్తలేదా? ఏంటి? అలసిపోతుంది బాడీ, అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా కింద నేను ఇట్లా అన్నాను కదా, నిన్ను ముట్టుకోండి, పడుతున్నావు కదా, వాళ్ళు పట్టుకుంటున్నారు నిన్ను. పడిపో అంటే ఒకవేళ తలకి దెబ్బ తెలుస్తుంది అంటే తగలదు, కానీ పట్టుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకట్లా లాగేస్తుంది అనుకున్నావా? నోటితో మాట్లాడు. లేదు, పట్టుకుంటారనే, కానీ నాకు కొంచెం పడడానికి ఇబ్బందిగా ఉందని నేను కొంచెం ఇలా అన్నాను. ఓకే, ఇప్పుడు మీరే మామూలుగా అభిషేకం తాగుతుంది. మీరే సరే పట్టుకోండి. మీరు ఎవరు పట్టుకో, తాగండి. అలాగే ఉండు. ఫ్రీగా ఉండండి, ఎగరండి, కొంచెం ట్రై చేయండి. క్లోజ్ అది నడు. ఆమె అనండి. ఆమె ఇక్కడ ఇప్పుడు దాకా మీకు ఇలా ఉంది కదా టైట్గా, అది ఉండదు ఇక, చూసుకోండి. ఆమె ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆమె ఇక్కడికి. ఆమె హల్లెలూయా. ఓకేనా? ఆమెన్. ఏంది గొంతుకు ఫ్రీ అయిపోయిందా? ఆమె ఓకేనా? హ్యాపీగా ఉన్నారా? ఆమె అంతా బాగానే ఉంది. ఇక అది అసలు ఇవాళ కొన్ని వ్యాధులకి హాస్పిటల్లో మందులు లేవు, కానీ ఇక్కడ అన్ని వ్యాధులకి మందులు ఉన్నాయి. ఆమె దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అయ్యా మీ పేరేంటి? పేరు మత్తయ్య. ఏ ఊరండి మీది? పల్నాడు జిల్లా అచ్చిమేడ మండలం గ్రంథశేరి. ఏం తగ్గింది మీకు? నాకు ఇది అరిగిపోయింది. మోసప్ప కాటూరు వెళ్తే అరిగిపోయిందయ్యా. మామూలుగా బెల్ట్ ఇచ్చి వేసుకో, బెల్ట్ అన్నారు. బెల్ట్ కూడా వేసుకోవాలా. పోయిన నెలలో వచ్చా నేను. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఈ బ్రదరును ఇలా తరపున ఇంకొక ఆయన ఎవరో వచ్చారు. ఆయన ఎవరో? మా భార్య అండి. మీ భార్య మీ ఎదురు వచ్చారా? రాలేదు. ఇప్పుడు పోయిన నెలలో వచ్చాం. గుర్రం కూడా వచ్చాము మేము. వచ్చారా? 3 సార్లు వచ్చి స్వాతంత్రం కూడా తెచ్చాము. నేను అనుకున్నా ఈయనకి ఏం తగ్గిద్దో ఏమో, ఎంత పెద్ద వయసు ఉంది అనుకున్నా. కానీ అరిగిపోయినటువంటి మోసయ్య ఇప్పుడు చేయిపోయి ఎత్తండి. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. అరిగిపోయింది, పని చేయలేవు అన్నారు. అయినా కూడా మొన్న పోయిన నెల వచ్చా. నేను చూసా. 6,000 కట్టాను మేము. 6,000 కట్టే పోయిన నెలలో. రైట్. ఎంత పెద్ద వయసు? ఎంత వయసు అండి మీకు? 66 సంవత్సరాలు. మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన కూడా వచ్చారు ఒక రోజు. ఆయన ఎవరైనా? మా భార్య అండి. మీ భార్య మీ ఇద్దరు వచ్చారు. మోసం అరిగిపోయిందంటే అని చెప్పి ఎంత బాధ. అరిగిపోయింది, అసలు చేయలే పని అన్నాడు. ఇప్పుడు అయినా కూడా 100 బిందెలు నీళ్ళు పోసా ఇంజన్లోకి పవర్ స్పేర్ లేక 100 బిందెలు నీళ్ళు పోసి పత్తి వేసుకుంటాం మీ ఆట. ఇప్పుడు 100 బిందెలు నీళ్లు మోసాడు అంట ఆయన. గట్టిగా. టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. జరుగుతున్నాయి కదా, ప్రార్థన చేయండి. నేను చేయను ఇలాంటి వాటిని తీసుకురావాలి. చూడవాడి సైలెంట్ అయిపోయింది. నేను చెయ్యను, తీసుకొస్తే తగ్గిస్తాం. సరేనా?
ఆమెకి డబ్బులు ఆవిడ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంది. చూడండి సీరియస్. దయచేసి గమనించండి. హలో హలో చెప్పమ్మా. నాకు గుండె అక్కడ ప్రాబ్లం, రక్త ప్రాబ్లం ఉందండి. రక్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. రోజు టీవీలో చూస్తా, ఛానల్లో వాయిద్యం. మీ ఆయనకి కూడా నీకు ఒకదానికేనా? ఇద్దరికి. మీ ఆయన కూడా వచ్చింది, నీకు ఒకదానికి వచ్చిందా? రక్తం ఇన్ఫెక్షన్ అండి. మా ఆయన చనిపోయాడు ఛానల్ అయితే. స్తోత్రం నాయన. ఈ బిడ్డని ఆ కుటుంబానికి యాడ్ చేసుకున్నాం. ఆ బిడ్డ బ్లడ్ ఇన్ఫెక్షన్ వేస్తున్నాము ఆమె. కూడా ఉంటారు. హలో హలో దయచేసి గమనించండి. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి టీవీ పరిచయంలోకి వస్తాం. ఫ్రీగా రాదండి. ఈ ఒక్క ప్రోగ్రాం రావటానికి ఎంతమంది కష్టపడతారు ఇప్పుడు మేము మీకు చూపించడానికి కూడా కుదరదు. మా ఆఫీసు సికింద్రాబాద్లో అపోలో హాస్పిటల్ ప్రక్కనే ఉందండి మా ఆఫీసు. ఇంతమంది బెడ్లు ఇక్కడ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఎడిటర్స్, కెమెరామెన్స్, ఏమండి డైలీ ప్రోగ్రామ్స్ ఎంత భారంతో ఉంటుందో తెలుసా? మా ఉద్దేశం ఏంటంటే బలవంతంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు. మా ఉద్దేశం ఏంటంటే చనిపోతానిక. దయచేసి గమనించండి, నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నేను చనిపోతాను, నా భర్త ఏమైపోతాడు, నా భార్య నా పిల్లలు ఏమైపోతారని నేను లాస్ట్ స్టేజ్ వాళ్ళకండి. ఇది ఈ లైవ్ లాస్ట్ స్టేజ్లో నువ్వు ఉంటే నువ్వు బ్రతుకుతావు అంతే. ఇప్పుడు విశాఖపట్నం నుంచి తల్లి, అది బోన్స్ కూడా చాలా ప్రాబ్లం అయినాయండి. అంతకుముందు పక్షవాతం వచ్చిందండి, ఇప్పుడు అట్లా ఉందండి, ఇట్లా ఉందని చెప్తున్నారు, హార్ట్ ప్రాబ్లం. ఇవన్నీ క్షణాల్లో జరిగే కార్యాలు. అందుకని మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా? అది ఛాలెంజ్గా నేను చెప్తున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. మేము ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని మా యూట్యూబ్లో ఛానల్లో మీరు చూడండి, నెత్తి మీద చేతులు వేసి ప్రార్థన చేయలేదు, కొడుకు మీద చేతులు వేసి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన శక్తి బట్టి ఏస్తున్నాములో ఆమేన్ అనగానే ఎగిరి అంత దూరం వెళ్ళి పడుతున్నారు, చేతితో కూడా ముట్టుకోకుండా. ఆ ఆత్మశక్తి వాళ్ళలో ఉన్న ఏ రోగమైన మూలలో దాగిని కూడా రిలీజ్ అయ్యి గంతులు వేస్తున్నారు. నడవలేని వాళ్ళు నడుతున్నారండి. నేను ఎవరండి గుడ్డివారికి చూపునివ్వటానికి? ఆ తండ్రి నా ఎడలు చూపించిన కృప మీకు మేలు జరుగుతుంది కాబట్టి మీరు వస్తున్నారు. ఈరోజు ఎంతమంది సాక్షులు వింటున్నారు? దయచేసి గమనించండి. దేవుని బిడ్డలారా, మామూలు మనుషులతో మాట్లాడినట్లుగా కొంతమంది వ్యవహారం మార్చుకోండి. మీకు ఏదైనా ఉంటే మీ అహంకారాన్ని మీరు ఏ విధంగా అణుచుకుంటారో అణుచుకోండి. హలో చెప్పండి అమ్మా. అయ్యా మా తగ్గించండి వేస్తున్నాములామే. దయచేసి క్రిస్టియానిటీలో కూడా క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. అదేదా ఇచ్చాయి అన్నాడు, అంతే. తీసుకురా బాబా. ఏమండి మీరు ఎవరైనా సేవ, మేము అందరిలాగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ ఛానల్ కానీ కనీసం నా కానుక పంపించమని అడగనండి. ఇంకెంతకంటే నీతి ఇంకేమి. కనీసం యూట్యూబ్ అది కనీసం ఫోన్పే కానీ గూగుల్ పేలు కానీ క్యూఆర్ కోడ్ కానీ అకౌంట్ కానీ నేను పెట్టనండి. నీతి నిజాయితీ నా ద్వారా ఎవరు స్వస్థత పొందుతున్నారో వాళ్ళు ఇచ్చే కానుకల ద్వారానే నేను ఈ సేవ ఇదంతా నడిపించుకోగలుగుతున్నాను. నాకు అది చాలండి. అది కూడా మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. దయచేసి ఫ్రీగా మాత్రం చేయమని అడగకండి. ఇది డబ్బుతో కూడిన పరిచర్య. మీరు వచ్చి మా ఆఫీసును చూడండి. మీరు అపోలో సికింద్రాబాద్ మన సంగీత సర్కిల్లో అపోలో ఉంటుంది. అపోలో హాస్పిటల్ పక్కనే మన ఆఫీసు. ఇంతమంది మెయింటెనెన్స్, దయచేసి వెహికల్స్, డ్రైవర్స్ ఎంత ఇదిగో మేము మా బాధలు మేము చెప్తున్నాం. నా తలకాయలో గడ్డ ఉందో తీసేయమంటుంది ఫ్రీగా. ఇదిగో ఇటువంటి వాళ్ళు బయలుదేరిపోతారు. స్తోత్రం ఆయన. ఆ తలకాయలో గడ్డ కరిగిపోను కాక ఆమె ఈరోజు ఇంతలో గడ్డలు కరిగిపోతున్నాయండి అప్పటికప్పుడే రాకు. హలో 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 చెప్పండి.
సార్ నేను ఆండమాన్ నుంచి మాట్లాడుతుందండి. మా మనవరాలు ముందు మాట్లాడేదండి, ఇప్పుడు మాట్లాడడం మానేసిందండి. 4 సంవత్సరాలు అవుతుంది. తీసుకురండి, స్వస్థత ప్రార్థన ఉంది, శనివారం తీసుకురండి, మాట వస్తుంది, ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈ రోజు నాడు చాలామందికి ఫిట్స్ వ్యాధి వస్తుందండి. అది యేసయ్య నా ద్వారా బాగు చేస్తున్నాడు. ఫిట్స్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువగా పిచ్చోళ్ళైపోయినట్టుగా అయిపోయిన వాళ్ళని కూడా యేసయ్య బాగు చేస్తున్నాడు వితౌట్ మెడిసిన్. హల్లెలూయా. దయచేసి గమనించి మాతో సహకరించి ఈ సేవలో ముందుకెళ్దాం. దేవుడు మీ అందరూ దీవించి ఆశించును గాక. ఆయన సువార్తను ప్రకటించి ఆయన పేరట జరిగించే అద్భుత మహాకార్యాలను నాకు ఇచ్చిన వరమును ఈ ప్రజలకు నేను అందిస్తాను. కానుకలు ఇస్తేనే చేస్తాం, ఇవ్వకపోతే చేస్తాం అనేది లేదండి. పరిస్థితులను బట్టి, వాళ్ళకి బీదవాళ్ళు ఉంటే పరిస్థితులను బట్టి. అర్థమైందా? దయచేసి దాదాపుగా ఇది లక్షలతో కూడిన, డబ్బుతో కూడిన పని, లక్షల రూపాయలు ఖర్చించవలసిన అవసరత ఇక్కడ కనపడుతుంది. రోజుగారు పురుగులు అంటే ఎవరైనా పాస్టర్లు అడిగినా చెప్తారు ఎంత ఖర్చు అవుతుంది అయ్యగారు, అది అంతా టెలికాస్ట్ అవడానికి, తర్వాత ఇవన్నీ ఇలా చేయడానికి ఎంత అవుతుందంటే అయ్యగారులను అడిగినా చెప్తారు. చాలామంది అయ్యగారులు మాకు సహాయకరులుగా ఆయనకు దేవుడు వరం ఇచ్చడం వెళ్ళండి అని కొంతమంది సేవకులే పట్టుకొస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిచయాలు మేమున్నాం. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు కూడా ప్రార్థిస్తాము. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కింద నెంబర్లకి ఫోన్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కాలు పైకి తీసు. అబ్బా, నార్మల్ అయిపోయినాయిగా, నార్మల్ అయిపోయినాయిగా. అయిపోయినాయా? ఆమె. ఇదిగో ఈ కాళ్ళు ఇక్కడ పైకి రా బాబు. ఏం జరిగింది? మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కాళ్ళు అది గడ్డ కట్టిందని చెప్పారు సార్. ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు ఆమె ఏం పరిస్థితిలో ఉంది? బాగా సీరియస్గా ఉందండి. అంటే వెంటిలేటర్ మీద ఉంది, బెడ్ మీద ఐసీయూలో పెట్టారు. ఏమేమన్నారు? కాళ్ళు మంచి బ్లడ్ క్లాట్స్ కట్టినయి, కాలు చెప్పలేము, తీసేసేయాలి అని చెప్పారు. రెండా ఒకటా? ఇదేం ఫుల్, ఇదేమో చివరి 2 ఏళ్ళు. చివరి 2 ఏళ్ళు. ఇప్పుడు ఈ కాళ్ళు నల్లగా ఉన్నాయి కదండి. ఇలా లేదు. నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది ఆ తల్లి. నా కూతురికి రక్తం ఏమైపోతుంది? రక్తం గడ్డ కట్టింది, కాల్ తీసేయాలన్నారని. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంది. వేసుకుని వెళ్ళిపోయి వెంటిలేటర్ మీద పెట్టేస్తారు. రక్తం గడ్డ కట్టేసింది. ఇంకా కాల్ తీసేయాలి, సీరియస్గా ఉందని. కాళ్ళు ఇప్పుడు ఆ కాలు తెల్లగా ఉంది కదా, ఇది నల్లగా ఉంది కదా. అప్పుడే పచ్చి కట్టే అంటే కర్ర పచ్చిది చెట్టుకి నరికి మంట పెడితే బ్లాక్ అయింది కదా పైన దాని స్కిన్, తోలు. ఈ కాళ్ళు అట్లా అయిపోయినాయి. డాక్టర్లు 2 కాళ్ళు తీసేయాలన్నారా? కాళ్ళు బాగా సన్నబడిపోయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పర్శ లేదు, తెలియట్లేదు. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిప్పారు, ఎన్ఆర్ఐ తీసుకొచ్చారు. నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను 1 నిమిషం చెప్పాను, ప్రార్థన కూడా చేయని తగ్గించేస్తాను మొత్తం. ఏమేమి రోగాలు చెప్పావు ఆ రోజు? 3 రోజులు అయింది అయ్యగారు నాకు చెప్పటానికి. ఇలా అయ్యగారు 3 రోజులు అయ్యింది. నేను వెళ్ళినాక నాకు ఒకటే మాట చెప్పారు, కాల్ చూసేదానికి ఐసీలో పెట్టేసరికి. అదే తెలుసా? అదే తెలుసా? అన్ని నేను తగ్గించేస్తా, హాస్పిటల్ అక్కర్లేదని. అప్పుడే తెల్లరే డిశ్చార్జ్ అయిపోయింది. అంతేనా? తెల్లరేనా? ఎప్పుడు నీకు తెలుసా? 3 రోజులకి బయటకు వచ్చాను. అప్పుడు నాకు తెలియదు. నేను బాగైపోతావు అన్నాక నువ్వు కోమ నుంచి బయటకు వచ్చేసావు. రోగాలు ఏంటి అసలు? అంటే కిడ్నీలో ప్రోటీన్స్ పోతున్నాయి. అది అమ్మ కంగారు పడుతున్నాం. ప్రోటీన్స్ పోతున్నాయి, పిల్ల సీరియస్గా ఉంది, చెప్పలేము, నరాల్లో నుంచి క్లాట్స్ తీసేసేస్తాము అని చెప్పారు. కాల్ తీసేసేస్తాను. మా హస్బెండ్ బాగా భయపడ్డాడు. కాదు మా వైఫ్ నాకు చేయొద్దని. ఇక ఇవేనండి చెప్పింది. కానీ హార్ట్ బీట్ ఎక్కువగా హైలో ఉండే, షుగర్ వచ్చేసింది, బీపీ రేజ్ అవుతుంది అని చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ అన్నీ అప్పటికప్పుడే అయిపోయినాయమ్మా. తగ్గిపోయినా అప్పటికప్పుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హాస్పిటల్ మించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎస్ అన్నవాళ్ళు గట్టిగా ఎస్ అయ్యా అని అరవాడు. వీళ్ళు తగ్గించుకున్నారు. అది బేస్తవారం తగ్గిపోయింది.
కానీ దేవుడు వాళ్ళ నాన్నగారండి పాపం విశ్వాసము, లైవ్ టీవీ అన్నీ చూస్తున్నారు, విశ్వాసం. ఏమన్నారు డాక్టర్ గారు మీ కూతురు గురించి? కాలు తీసేయాలన్న. కాలు ఒకటా రెండా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. విన్నారా? ఒక కాలు తీసేయాలి, ఒక కాలు ఏళ్ళు తీసేయాలి. అక్కడ యేసు ఆశ్రపరలో స్పర్శ ఎంతసేపులో వచ్చింది? స్పర్శ 5 నిమిషాలు. చప్పలు కొట్టండి. స్పర్శ లేదు. దేవుడు ఆ పిల్లతో అలా కూర్చుని ఇలా మాట్లాడుతూనే ఉన్నాను, రెండు కలిగి నాకు స్పర్శ వచ్చిందండి, మంచిగా ఉందండి అని చెప్పేసి. అంతేనమ్మా? యేసయ్యకి మహిమ కలుగును గాక. భోజనం బాగా తింటున్నట్టున్నావు. ఇప్పుడు బ్లడ్ కూడా నేనే చూసుకుంటానని చెప్పాను కదా. చప్పలు కొట్టండి. అసలు బలం లేదు కదా ఆ రోజు, ఈ చేతులకి బలం లేదు, బ్లడ్ లేదు. నేను బ్లడ్ స్పాట్లు ఇచ్చాను. ఇది బ్లూ ఈ కలర్. ఇప్పుడు కలర్ మార్చి బ్లడ్ ఇచ్చి అప్పటికప్పుడండి కాలిపోయి బొబ్బ వస్తుంది కదా, పచ్చి కట్టిన కాల్చింది. అది కాకుండా బొబ్బొచ్చగా ఆ బొబ్బ బ్లాక్లో అది కూడా ఉంది. అలా మాట్లాడుతుండగానే బ్లాక్ నార్మల్ అయిపోయింది. హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. హాస్పిటల్లో ఒక్క రోజులోనే డిశ్చార్జ్ అయిపోయావమ్మా నువ్వు, తెలుసా? ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు తెలుసు. ఒక్క రోజులో వీరికి హాస్పిటల్ పని లేదు, అది వెంటిలేటర్ మీద ఉన్నా నేను అన్ని నార్మల్ చేసేస్తా, వచ్చేయండి, అసలు బ్రతకదు అన్నారని చెప్పారు. అవునయ్య గారు, నేనున్నా. అది మీరు ఐసీలు ఉంటే ఎక్కడుంటే నేనున్నా రండి అని చెప్పిన. ఈరోజు ఆమె కాళ్ళు దాదాపుగా తగ్గిపోయినాయా? ఎంత తగ్గిపోయింది? ఇంకెంత ఉన్నాయమ్మా? తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయి ఆ కాలు తీసేయకుండా, ఆ ఏళ్ళు తీసేయకుండా దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, థాంక్యూ జీసస్. క్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.